మ్యాన్షన్ 24 ఓంకార్ డైరెక్షన్‌లో వచ్చిన న్యూ హారర్ సిరీస్ ఇది. ఇప్పుడు ఈ సిరీస్ రివ్యూ ఏంటో మనం డీటెయిల్‌గా చూద్దాం. ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటంటే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఒక వ్యక్తి తన పార్ట్ ఆఫ్ డ్యూటీ కింద ఒకరోజు బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా తను మిస్ అవుతాడు. మిస్ అయిన ఇతను మళ్ళీ దొరికాడా లేదా అనేది ఈ సిరీస్ బేసిక్ స్టోరీ అనమాట. ఈ సిరీస్ అంతా కూడా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ కింద ఉంటుంది. ఈ సిరీస్ అంతా కూడా ఎక్కడా కూడా కనెక్షన్ లేకుండా, ఒక బేస్ పాయింట్ లేకుండా ఏదో హారర్ ఎలిమెంట్స్ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి తీసుకుంటూ వెళ్ళిపోయారు మన ఓంకార్. ఓంకార్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే రాజు గారి గది 1, 2 బానే ఉన్నాయి. 3 మనకు పెద్దగా ఎక్కలేదు కదా! సో, సేమ్ అదే ప్యాటర్న్‌లో ఈ మ్యాన్షన్ 24 కూడా మనకు పెద్దగా ఎక్కదు చూసినప్పుడు. కానీ ఈ సిరీస్‌లో మోస్ట్‌గా చెప్పుకోవాల్సిందంటే టెక్నికల్ యాస్పెక్ట్స్. సినిమా మొత్తం కూడా చాలా రిచ్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా కొన్ని కొన్ని షాట్స్ అయితే హాలీవుడ్ సినిమా చూసినట్టుగా అనిపించింది నాకైతే. కానీ స్టోరీ టెల్లింగ్‌లో మాత్రం ఓంకార్ కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఒక చిన్న పిట్ట కథను తీసుకొని దానికి హారర్ ఎలిమెంట్స్, అన్‌వాంటెడ్ సీన్స్ అన్నీ కలిపి దానికి పెద్ద సిరీస్ కింద చేశారు. నార్మల్‌గా ఇలాంటి కథలన్నీ మనకి సండే బుక్స్‌లో లేకపోతే చిన్న చిన్న స్టోరీ బుక్స్‌లో దొరుకుతూ ఉంటాయి. అలాంటి టైప్ ఆఫ్ కథలన్నీ కలిపి ఒక సిరీస్ చూస్తే ఎలా ఉండిద్దో ఈ మ్యాన్షన్ 24 అలా ఉంది. ఇది మస్ట్ వాచ్ సిరీస్ ఏం కాదు. అండ్ ఓంకార్ అనే పేరు చూసి నేనైతే చూశాను. సో, మీరు కూడా ఓంకార్ అనే ఫ్యాన్స్ మేము చూస్తా ఉంటే మీరు ఈ సిరీస్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కానీ ఇదొక వర్త్ వాచ్ అయితే కానే కాదు. మీకు చాలా టైం ఉంది. నేను ఊరికనే నాకు అలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సిరీస్ రన్ అవుతూ ఉండాలి. నేను పని చేసుకుంటున్నప్పుడు గాని, నేను ఆడుకుంటున్నప్పుడు గాని అనే ఫీలింగ్ మీకుంటే మీరు ఈ సిరీస్ ట్రై చేసి డిస్నీ హాట్‌స్టార్‌లో ఉంది. థాంక్ యూ.